ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఎవరైనా మరణించినప్పుడు జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు, ప్లేట్లు తీసుకుంటే మీకు జరిగేది ఇదే. అయితే మరణించినప్పుడు జ్ఞాపకార్థంగా కొన్ని వస్తువులు ఇస్తూ ఉంటారు. వాటిని ఏ విధంగా వాడుకోవచ్చు, ఒకవేళ మనం వాడుకున్నట్లయితే కనుక మనకు శుభం కలుగుతుందా, అశుభం కలుగుతుందా, ఏ ఏ కార్యక్రమాలకు వాటిని వినియోగించవచ్చు, ఈ సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అయితే ఈ సందేహాలన్నింటినీ కూడా మీరు నివృత్తి చేసుకోవాలి అనుకుంటే గనక, అంటే ఆ వస్తువులను తీసుకోవచ్చా లేకపోతే తీసుకోకూడదా, ఒకవేళ తీసుకుంటే ఏ పనులకు వినియోగించుకోవాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణించినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువును చనిపోయిన వ్యక్తి యొక్క జ్ఞాపకార్థంగా పంచిపెడుతూ ఉంటారు. అయితే ఇలా పంచిపెట్టిన వస్తువులను తీసుకోవచ్చా, ఒకవేళ ఆ వస్తువులను తీసుకుంటే ఏం చేయాలి, తీసుకున్న వస్తువులను శుభకార్యాలకు ఉపయోగించవచ్చా, అలాగే వాటిల్లో భోజనం చేయవచ్చా, వీటికి సంబంధించి ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయం గురించి చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి. వాటన్నింటి గురించి కూడా ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి యొక్క పేర్లను బట్టి కార్యం అనేది 13 రోజులకి కానీ లేదా 15 రోజులకి కానీ, మరికొంతమందికి 11 రోజులకు వస్తుంది. అలా వచ్చిన కార్యాన్ని పెద్ద కార్యం అని పిలుస్తారు. పెద్ద కార్యం రోజున కుటుంబంలో ఉన్న వారందరూ తమ బంధువులను, చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టడం జరుగుతుంది. అయితే చాలా మంది ఈ భోజనాలకు వెళ్లటానికి కూడా సంకోచిస్తూ ఉంటారు. చావు ఇంటికి వెళ్లి భోజనం చెయ్యవచ్చా అని భయపడుతూ ఉంటారు. ఒకవేళ చావు ఇంటికి వెళ్లి భోజనం చేస్తే ఏదైనా జరుగుతుందా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. కానీ ఈ విషయం గురించి మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. దీనిలో ఎటువంటి సందేహం కూడా మీకు అవసరం లేదు. తప్పకుండా మీరు ఆ ఇంటికి వెళ్లి భోజనం చేయవచ్చు. అయితే అందరికీ ఒక సందేహం ఉంటుంది, పెద్ద కార్యం రోజున ఎందుకు భోజనాలు పెడతారు అని. దీనికి సమాధానం ఏమిటంటే, చనిపోయిన వ్యక్తి ఎవరికైనా రుణం ఉంటే కనుక ఆ వ్యక్తి యొక్క ఆత్మ శాంతించదు అని. ఆ రోజున బంధువులను, చుట్టుపక్కల వారిని, అలాగే సన్నిహితులను పిలిచి అందరికీ భోజనాలు పెట్టడం జరుగుతుంది. అలా భోజనం పెట్టటం వల్ల ఆ రుణం అనేది తీరుతుందని, అప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆత్మ సంతృప్తి చెందుతుందని నమ్ముతారు. అంతేకాకుండా దినం భోజనాలను పితృదేవత ప్రసాదం అని, ఆ ప్రసాదాన్ని తప్పకుండా స్వీకరించాలని శాస్త్రాల్లో కూడా చెప్పబడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ దినం భోజనాలకు వెళ్లి భోజనం చేయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఎటువంటి అనుమానం లేకుండా పెద్ద కర్మకు ఎవరైనా పిలిస్తే వారి ఇంటికి వెళ్లి మీరు ఖచ్చితంగా భోజనం చేయాలి. అలా భోజనం చేయటం వల్ల మీకు ఎటువంటి కీడు అనేది జరగదు. అలాగే వారికి కూడా, అంటే ఆ కుటుంబ సభ్యులకి కూడా సంతోషంగా ఉంటుంది. ఇక రెండవ విషయం ఏమిటంటే, భోజనాలు పెట్టిన తర్వాత చనిపోయిన వ్యక్తి యొక్క జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువును పంచిపెడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఇది బాగా పెరిగిపోయింది. చాలా వరకు స్టీల్ వస్తువులను జ్ఞాపకార్థ వస్తువులుగా పంచిపెడుతూ ఉన్నారు. అలా పంచిపెట్టిన వస్తువులపైన చనిపోయిన వ్యక్తి యొక్క పేరు మరియు చనిపోయిన తేదీ రాసి ఉంటుంది. అయితే జ్ఞాపకార్థం వస్తువులను తీసుకునేటప్పుడు కొంతమంది భయపడుతూ ఉంటారు. ఇలా ఆ వస్తువులను తీసుకోవచ్చా, తీసుకుంటే ఏదైనా జరుగుతుందా అని భయపడుతూ ఉంటారు. కానీ ఈ విషయంలో ఎటువంటి భయం మీరు పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. ఆ వ్యక్తి యొక్క జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను ఇంటికి మీరు నిరభ్యంతరంగా తీసుకుని రావచ్చు. ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత తప్పకుండా ఒక నియమాన్ని మాత్రం మీరు పాటించాలి. పూర్వకాలం నుండి ఈ నియమాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటిస్తున్నారు. ఎవరైతే దినం భోజనం చేసి ఇంటికి వస్తారో వారు ఇంటికి వచ్చిన తర్వాత తప్పకుండా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని, మీరు ఏ వస్తువైతే జ్ఞాపకార్థంగా తీసుకుని వచ్చారో ఆ వస్తువును ఒకసారి నీళ్లతో కడిగి బయట ఆరబెట్టాలి. ఆ వస్తువు ఆరిన తర్వాత ఇంటిలోకి తీసుకుని రావచ్చు. ఇది పురాతన కాలం నుండి వస్తున్న ఆచారం. తర్వాత ఈ వస్తువును ఇంట్లో మీరు నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు. ఈ వస్తువులో భోజనం కూడా చేయవచ్చు. అంటే ఆ వ్యక్తులు ఎవరైతే మీకు స్టీల్ ప్లేట్ ని కానీ ఇచ్చారో ఆ ప్లేట్లో మీరు నిరభ్యంతరంగా భోజనం చేయవచ్చు. ఒకవేళ వారు జ్ఞాపకార్థం వస్తువు గ్లాస్ అయితే గ్లాస్లో నీటిని కూడా మీరు నిరభ్యంతరంగా తాగవచ్చు. కానీ ఈ వస్తువులను పూజా కార్యక్రమాల్లో మాత్రం వాడకూడదని పండితులు చెబుతున్నారు. అలాగే సాధారణంగా కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారి గుర్తుగా కొన్ని వస్తువులు అలాగే దాచుకుంటారు. మరికొంతమంది వాటిని దహన సంస్కారాల్లోనే
నాశనం చేస్తూ ఉంటారు. అయితే చనిపోయిన వ్యక్తికి సంబంధించిన కొన్ని విషయాలు గరుడ పురాణంలో ప్రస్తావించారు. మృతి చెందిన వారికి సంబంధించిన వస్తువులను ఉపయోగించడం వల్ల పలు అనర్థాలు జరుగుతాయని గరుడ పురాణంలో ఉంది. ముఖ్యంగా 3 వస్తువులను ఉపయోగించారంటే చెడు జరుగుతుందట. గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన బంగారు ఆభరణాలు ధరించిన వారికి మరణించిన వారి యొక్క ఆత్మ ఆవహిస్తుందట. అలా జరగకూడదంటే వాటితో కొత్త నగలు చేయించుకోవటం మంచిది. అలాగే మృతి చెందిన వారి దుస్తులు కూడా ధరించకూడదు. అలా చేస్తే పలు ఇబ్బందులు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి మరణించిన వ్యక్తుల యొక్క బట్టలను మీరు దానంగా ఇస్తే మంచిది. దానం తీసుకున్న వారు వాటిని ధరించవచ్చు, కానీ కుటుంబ సభ్యులు వాటిని ధరించకూడదు. ముఖ్యంగా వారు ఏ వస్త్రాలైతే చాలా ఇష్టంగా భావిస్తారో అటువంటి వస్త్రాలను అస్సలు ధరించకూడదు. అంటే నిత్యం వారు ధరించేటటువంటి వస్త్రాలు కానీ, చీరలు కానీ, లేకపోతే డ్రెస్లు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కుటుంబ సభ్యులు ధరించడం వల్ల ఆత్మ ఆవహించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి వస్త్రాలను మీరు దానంగా ఇవ్వటమే మంచిది. అలాగే కళ్ళజోడు కానీ, లేకపోతే రిస్ట్ వాచ్ కానీ, లేకపోతే రెగ్యులర్ గా వారు ఉపయోగించేటటువంటి ఏ వస్తువులైనా సరే, అంటే కొంతమందికి కొన్ని వస్తువులు చాలా ఇష్టంగా ఉంటాయి. ఆ వస్తువులు లేకపోతే అస్సలు ఒక్క క్షణం కూడా వారు సమయాన్ని గడపలేరు. అటువంటి వస్తువులు మరణించిన వ్యక్తులకి సంబంధించినవి ఏవైతే ఉంటాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబ సభ్యులు వాడకూడదు. ఈ విధంగా వాడారంటే మాత్రం మీరు లేనిపోని సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. వాటిని దానంగా ఇవ్వటమే ఉత్తమం. అలాగే మరణించిన వారి యొక్క దుస్తులను మీరు దానంగా ఇవ్వాలి. కుటుంబ సభ్యుల మరణం తర్వాత చనిపోయిన వ్యక్తికి సంబంధించినటువంటి చేతి గడియారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించకూడదు. లేదంటే మృతి చెందిన వారు మీకు పదే పదే కలలోకి వస్తారు. కాబట్టి గడియారాన్ని కూడా మీరు పెట్టుకోకూడదు. అలాగే కొంతమంది చనిపోయిన వ్యక్తుల యొక్క ఫోటోలు, అంటే కుటుంబ సభ్యులు చనిపోతే వారిపైన మనకు ఎంత ప్రేమైనా ఉండొచ్చు, మనం పూజా మందిరంలో దేవుడి ఫోటోల పక్కన అస్సలు పెట్టకూడదు. కొంతమంది పూజా మందిరంలో దేవుడి ఫోటోల పక్కన పెడుతూ ఉంటారు. దేవుడికి ఏ విధంగా అయితే పూజ చేస్తూ ఉంటారో అదే సమయంలో వారికి కూడా పూజ చేస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా చేయకూడదు. అంటే మీరు పితృ దేవతలను పూజించాల్సిన రోజులు ప్రత్యేకంగా ఉంటాయి. దేవతలను పూజించాల్సిన రోజులు ప్రత్యేకంగా ఉంటాయి. పితృ దేవతలను ఆరాధించే సమయంలో దేవతలను ఆరాధించకూడదు. దేవతలను ఆరాధించే సమయంలో పితృ దేవతలను ఆరాధించకూడదు. ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అలాగే కొంతమంది బెడ్రూమ్ లో, అంటే మనం నిద్ర లేవగానే వారి ముఖాలు మనకు కనిపించే విధంగా చనిపోయిన వ్యక్తుల యొక్క ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ విధంగా కూడా అస్సలు చేయకూడదు. మనం నిద్ర లేవగానే ముందుగా మనం మన అరచేతిని చూసుకోవాలి, లేకపోతే దేవుడి పటాలను చూడాలి. అంతేకాని చనిపోయిన వ్యక్తుల యొక్క ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడకూడదు. ఈ నియమాన్ని చాలా మంది పాటించరు. కాబట్టి గమనించాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. చూశారు కదండి, చనిపోయిన వ్యక్తులకి సంబంధించినటువంటి జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను ఇంట్లోకి తీసుకుని రావటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, దీనివల్ల శుభం కలుగుతుందా లేకపోతే అశుభం కలుగుతుందా, వాటిని మనం వినియోగించుకోవచ్చా, అలాగే ఏ సమయంలో వినియోగించకూడదు, అలాగే ముఖ్యంగా చనిపోయిన వ్యక్తులకి సంబంధించినటువంటి వస్తువులను ఏవి మనం వాడకూడదు, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.